ఇగో హాయ్ గాయస్, అందరికి వెరీ 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 గుడ్ మార్నింగ్. ఇగో మేమైతే ఇగో ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగేసినాం మేము. ఇగో బ్యాచ్ అందరం మళ్ళీ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 10:30 11 అవుతుంది. మళ్ళీ మాకు నైట్ 9కేమో ట్రైన్ ఉంది అమర్నాథ్. ఇక్కడ నుంచి మళ్ళీ జమ్మూ అయితే వెళ్ళాలి మేము. ఇగో మొత్తం మా బ్యాచ్ అందరం బయట తిరగడానికి అయితే వెళ్తున్నాం. ఒక 9 hours టైం ఉందని. నమో పతే పార్వతే హర హర మహాదేవ్ బోలే బం బం 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 బోలే జై బోలే జై బోలే జై బోలే. ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఇది. ఇగో మేము స్టేషన్ బయటికి అయితే వచ్చేసినాం. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. మా వాళ్ళందరూ బయటికి అయితే వెళ్తున్నారు. మేము నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఇగో ఈ ట్యాక్సీ తీసుకొని ఇగో ఇండియా గేట్ దగ్గర నుంచి అయితే వెళ్తున్నాం. నేను ఆల్రెడీ ఇక్కడ మస్తు సార్లు తిరిగిన, చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. ఇగో దేంట్లో మేము అందరం మా బ్యాచ్ అందరం కలిసి వెళ్తున్నాం. మేము మాన్సింగ్ రోడ్. ఇగో మేము ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఒక ½ an hour ట్రావెల్ చేసిన తర్వాత మా బ్యాచ్ అందరం ప్రజెంట్ నేను ఉన్నదైతే ఇగో ఢిల్లీ రైల్వే స్టేషన్లో. మాకు మళ్ళీ నైట్ ట్రైన్ ఏమో 9:30కి ఉంది. ఇప్పుడు టైం ఏమో 1 అవుతుంది. 9 hours ఎక్కడికి వెళ్దామని ఇక్కడ దగ్గరలోనే ఒక రెడ్ ఫోర్ట్ ఉంటే మంచిగా ఇక్కడ పక్కన ఉన్న హోటల్లో మేము రూమ్ తీసుకొని ఇగో ఇక్కడ క్యాబ్ మాట్లాడుతున్నాం. మా ఫ్రెండ్స్ అక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఏమో ఇగో ఇక్కడ బిజీగా ఏమో ఇగో क्याब మాట్లాడుతున్నారు. हॅलो नमस्कार मित्रांनो. आम्ही दिल्ली सराय रोहिल्ला या स्टेशनवर उभा आहो आणि आता इथून आम्ही लाल किल्ला यहाँ ऑटो के लिए इतने मरमर कर रहे हैं. अब आगे का जो अपडेट है हम लाल किले पे जाने के बाद में आपको देते हैं. ఇగో చూడండి గైస్, మేమైతే ఫైనల్గా రెడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మేము మా బ్యాచ్ చాలాసేపు ఆగిన వాళ్ళ కోసం. ఇగో ఇక్కడ నుంచి మేము రెడ్ ఫోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ వరకు అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ముందుకు వెళ్ళేసి మీకైతే మొత్తం చూపిస్తా. లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉందో లేకపోతే మేము బయట నుంచే వచ్చేస్తామో మాకైతే అర్థమైతే లేదు, కానీ మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. हाय दोस्तों, ये विजय के यूट्यूबर सब्सक्राइबर्स को जय भोले सबको. हम यहाँ लाल किले में आए. पता नहीं कितने दूर जाना पड़ेगा. हमारे साथ वाले सब आगे चले गए और कितना दूर है पता तो नहीं, पर चल तो रहे हम. देखेंगे कितना दूर है. अगर अंदर जाने का चांस मिला तो जाएंगे. बोल तो रहे सब अंदर घूमने के लिए पूरा 1 दिन लगता है, पर हमारे पास उतना टाइम नहीं. शाम में ट्रेन है हमारी. देखते हैं हम कितना घूम पाते हैं यहाँ पे. चलो दोस्तों, आगे के वीडियो में मिलते हैं. बाय. మేము ఉన్న ప్లేస్ గురించి మా ఫ్రెండ్ మాట్లాడతారంట. ఒక్కసారి తన మాటలు వినండి, హిందీలో మాట్లాడతారు. तो राम राम दोस्तों, मैं तुम्हारा दोस्त गणेश बाबे. मैं निकला हूँ अमरनाथ की यात्रा पर और मैं पहुँचा हूँ सुबह दिल्ली से. मुझे रात को ट्रेन है, क्या बोलते हैं जम्मू कश्मीर के लिए रात को ट्रेन है. अभी मैं आया हूँ घूमने लाल किला. तो यहाँ पे मेरे पूरे दोस्त मेरे साथ जो आए हैं अमरनाथ की यात्रा के लिए, वो सब आए वाले हैं. जय बोले. इसी साथ सब बोले जय बोले. ఫైనల్గా మేమైతే రెడ్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం గాయస్. మేమైతే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడనే టైం 3:30 అయితే అయిపోయింది. లోపల మొత్తం తిరిగి బయటికి రావడానికి మస్తు టైం అవుతుంది. రెడ్ ఫోర్ట్ చూడడానికి మనకైతే మొత్తం ఒక రోజు అయితే టైం అవుతుంది. కానీ మేము బయట నుంచి ఇక్కడ ఫోటోలు దిగి ఇక్కడ నుంచి ఇండియా గేట్ కూడా చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మాకైతే టైం సరిపోతుంది. నైట్ ఏమో 9:30కి ట్రైన్ ఉంది మాకు. అందుకే మేము బయట నుంచి ఇక్కడ ఫోటోలు దిగేసి ఇక్కడ నుంచి ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. ఇగో ఫ్రెండ్, నేనేమో ఇక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర వీడియో తీస్తుంటే ఇగో అన్న వాళ్ళు తెలుగు మాట్లాడారు. సడన్గా ఎక్కడి నుంచి అన్న అని చెప్తే ఇంకా వాళ్ళ మాటలనే విందాం. ఎక్కడి నుంచి వాళ్ళే చెప్తారు. అన్న ఎక్కడి నుంచి అన్న మీరు? మేము కర్ణాటక నుంచి వచ్చినాము. ఇక్కడ కేదార్నాథ్ చూడడానికి వచ్చినాము. చూసగానే ఫస్ట్ ఇది రెడ్ కోట్ ఢిల్లీలో చాలా ఫేమస్ అన్నారు. ఈ రెడ్ కోట్ చూడడానికి వచ్చినాము. ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కలాగా వస్తుంది. ఒక్కపారి ప్రతి ఒక్కరు కానీ ఒక ఢిల్లీకి మాత్రం వచ్చిపోండి. కేదార్నాథ్ మాత్రం ఎవ్వరు కానీ మిస్ కాకండి. లైఫ్లో ఏం చూస్తారో తెలియదు కానీ కేదార్నాథ్ మాత్రం విజిట్ చేయండి. ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకలాగా ఉంటుంది మళ్ళీ తర్వాత.
ఇక మేమైతే అక్కడ మళ్ళీ పార్కింగ్లోకి అయితే వచ్చేసినాం. మాకైతే లేట్ అవుతుందని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇండియా గేట్ వెళ్తామో ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఏ हमारा टैक्सी ड्राइवर शाहरुख खान है. देखो भाइयों, आप पहुँचे हम इंडिया गेट के पास. लाल किले से यहाँ पे आए. यहाँ पे इंडिया गेट है. यहाँ पे गाड़ी हमारी पार्क करने वाली है. ये हमारे दोस्त है आनंद बामने, हम दोनों ही है. हमारे साथी पीछे आ रहे हैं तो वेट किए. हमारा पूरा ग्रुप आने के बाद वापस वीडियो अपलोड करेंगे. हम देखते ही रहिए विजय राइडर चैनल. రెడ్ ఫోర్ట్ చూసిన తర్వాత ఇప్పుడు మేమైతే ఇక ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మా బ్యాచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే వచ్చేసినాం. మా వెనక ఇంకా మా బ్యాచ్ అయితే వస్తున్నారు. మేము ముందుకైతే వెళ్తున్నాం. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తా. దూరంగా చెట్ల మధ్యలో అయితే ఏం కనిపిస్తలేదు ఇండియా గేట్. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మేము ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఇక బొమ్మ చూడండి. ఏమన్నా మాట్లాడు. బాత్ కర్తే కుछ ఏం మాట్లాడుతున్నారో నాకైతే ఏం అర్థమైతలేదు. కైసే ఆప్? मैं तो बहुत अच्छा हूँ. यूट्यूब में वीडियो बनाता हूँ. आपके नहीं के मेरा विजय है मेरा नाम. कहाँ से हो? हैदराबाद से हूँ मैं. हो हाँ बोल. लाइक करो, फॉलो करो, शेयर करो. ఇండియా గేట్ యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి అండర్ పాస్ ఇది. పైనుంచి రోడ్డు, ఇదేమో కింది నుంచి. ఇక అండర్ పాస్ కింద మొత్తం మన ఇండియాకి సంబంధించింది ఒక్కొక్కటి ఉన్నాయి. మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను సింగిల్గా వచ్చినప్పుడు కూడా చూపించిన. మళ్ళీ బ్యాచ్తో వచ్చేసిన. మీకు ముందుకు వెళ్ళేసి నా పేరు మీద ఉన్న అది చూపిస్తా. ఇగో ఇండియా గేట్ అండర్ పాస్ నుంచి మేమైతే ఇగో యువతల పక్కకు వచ్చేసినాం. ఇక్కడికి రాగానే మీకు ఇంతకుముందు చూపించిన కదా ఇండియా గేట్ విజయ్ చౌక్. ఇండియా గేట్ విజయ్ చౌక్. ఇగో మేమైతే అవతల పక్క అండర్ పాస్ నుంచి ఇగో ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, సెకండ్ టైం చూడడం ఇండియా గేటు. ఇంతకుముందు నేను సింగిల్గా వచ్చినప్పుడు, మళ్ళీ బ్యాచ్తో వచ్చినప్పుడు. ఇంకా దగ్గరికి వెళ్ళేసి టచ్ చేసి చూపిస్తాం మీకు. ఇగో మేమైతే ఫైనల్గా ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇగో మన వాళ్ళు అయితే ఫోన్లో బిజీగా ఉన్నారు. మీకు ఇంకా దగ్గరికి వెళ్ళేసి అయితే టచ్ చేసి చూపిస్తా. ఇగో ఇక్కడ నుంచి స్ట్రైట్గా అక్కడ బ్యాక్ సైడ్ వెళ్తే ఏమో పార్లమెంట్ ఆఫ్ ఇండియా. పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి స్ట్రైట్గా ఏమో ఇగో మన ఇండియా గేట్ ఉంటుంది. మీకు ఇంకా సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ కూడా ఇగో క్లియర్గా కనిపిస్తుంది కదా. అగో ఇండియా గేట్ మధ్యలో నుంచి మీకు అక్కడ ముందుకు వెళ్ళేసిన తర్వాత అక్కడ మధ్యలో నుంచి అయితే చూపిస్తాం మీకు. हेलो, अभी तो हम ये इंडिया गेट आए हुए हैं और इंडिया गेट ये जो है यहाँ से इसी के सामने राष्ट्रपति भवन है और राष्ट्रपति भवन के सामने जो इंडिया गेट के बीच में जो दिख रहा है सुभाष चंद्र बोस जी का स्टैचू, ये और उसके बाद में ये जो मेरे साथ के जो बैच जो है वो अपना देखो फोटो में दिख रहे हैं. उनका फ़ोटो खिंचवा रहे हैं वो. और उसके बाद अभी हम यहाँ से इंडिया गेट से बिरला टेम्पल जाने वाले हैं. बिरला टेम्पल के बाद में वहाँ पे जो ये रहेगा अपडेट वो हम तुमको आगे देंगे. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇండియా గేట్ని అయితే ఇగో ఇక్కడ నుంచి టచ్ చేసిన. బట్ ఈసారి ఛాన్స్ లేదు. ఇగో ఇక్కడ నుంచి దారం అయితే కట్టేసి ఎవరు పోవద్దని. అందుకే వాళ్ళు కట్టిన తర్వాత కూడా మనం పోవడం కరెక్ట్ కాదు. లాస్ట్ టైం నేను సింగిల్గా వచ్చినప్పుడు లేదు కాబట్టి టచ్ చేసి వచ్చేసిన. ఇగో మళ్ళీ ఇక్కడ నుంచి మా వాళ్ళు రిటర్న్ వెళ్దామంటారు. ఇగో ముందు నుంచి అయితే వస్తున్నారు. మేమైతే మళ్ళీ ఇండియా గేట్ నుంచి రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు బిర్లా మందిర్కి. ఇక వాతావరణం కూడా చేంజ్ అయ్యింది. వ్యూ అయితే అద్దరిపోతుంది, మస్తు అనిపిస్తుంది. మళ్ళీ ఇక మా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నేనే ఎన్నుకున్నా, ఇక్కడ నుంచి వెళ్ళాలనిపిస్తలేదు. బా ఇండియా గేట్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఈవినింగ్ టైం వ్యూ సూపర్ ఉంది. మేమైతే ఫైనల్గా బిర్లా మందిర్ దగ్గరకు అయితే వచ్చేసినాం. బిర్లా మందిర్ అంటే హైదరాబాద్లో ఉన్న బిర్లా మందిర్ కాదు, ఢిల్లీలో ఉన్న బిర్లా మందిరు. ఇగో మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఢిల్లీలో ఉన్న బిర్లా మందిర్. మేమే ఫస్ట్ వచ్చేసినాం. మా వాళ్ళు అయితే ఇంకా బ్యాక్ సైడే ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా మన లోపలికి కెమెరా ఎలా ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ ఎలా ఉంటే నేనైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను, లేకపోతే ఇక్కడ నుంచే స్టాప్ చేస్తా. ఇగో గైస్ బిర్లా మందిర్, ఢిల్లీలో ఉన్న బిర్లా మందిర్, హైదరాబాద్లో ఉన్న బిర్లా మందిర్ కాదు. మస్తు అంటే మస్తు ఉంది. లోపల కెమెరా అండ్ మొబైల్ ఫోన్స్ అయితే ఎలో లేదు, అందుకే బయట నుంచి తీస్తున్నాం. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళేసి అక్కడ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీలో ఉన్న మన రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళి మేము అక్కడ నుంచి మళ్ళీ జమ్మూకి అయితే వెళ్ళాలి. ఈరోజు అయితే డే 2 కంప్లీట్ అయితే అవుతుంది. మళ్ళీ నైట్ టైం వీడియోస్ అయితే మంచిగా రావని ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాం.
మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్. जय भोले. గట్టిగా చెప్పు. जय भोले.